ఆకలి తీర్చిన ఆవు. తుని పిచ్చుకకు ఒక చిన్న ఇల్లుండేది. ఆ ఇంటి పెరట్లో తెల్లని మల్లెపువ్వు లాంటి ఒక ఆవుండేది. దాని పేరు గౌరి. తుని కూతురు బుజ్జి పిచ్చుకకు గౌరి అంటే ప్రాణం. రోజు దానితో ఆడుకోవడం, దానికి పచ్చిగడ్డి తినిపించడం బుజ్జికి దినచర్య. గౌరీ కూడా బుజ్జిని చూడగానే ప్రేమగా అంబా అని అరిచేది. వాళ్ళది పేద కుటుంబమే అయినా గౌరీ ఇచ్చే పాలతో ప్రశాంతంగా సాగిపోయేది. కాని ఆ ప్రశాంతత ఎక్కువ కాలం నిలవలేదు. తుని పిచ్చుక తన అవసరాల కోసం ఊరిలో దాదాపు అందరి దగ్గర అప్పులు చేసింది. ఇప్పుడు ఆ అప్పులే ఆమె పాలిట శత్రువులయ్యాయి. ఒకరోజు ఉదయం తుని ఇంటి ముందు అరుగు మీద కూర్చొని ఉండగా మహిగ్రద్ద తుని ఇంటి ముందు వచ్చి వాలింది. ఆ ఏం తుని, హాయిగా కూర్చున్నావా? నేనొచ్చి నెల రోజులు దాటింది. నేను ఊరికి తిరగడానికి రాలేదు. నా డబ్బులు ఎప్పుడిస్తావు? తుని పిచ్చుక కంగారుగా లేచి నిలబడి, రామహి రా కూర్చో, నీరసంగా ఉన్నావు. మహిగ్రద్ద కోపంగా, ఆ నాకు నీ మర్యాదలు అవసరం లేదు. నా డబ్బుల సంగతి చెప్పు. మహి, ఇంకొంచెం సమయం ఇవ్వు. ఈసారి పంట బాగా పండితే నీ అప్పు మొత్తం ఒక్క పైసాతో సహా తీర్చేస్తాను. దయచేసి నన్ను నమ్ము. మహిగ్రద్ద పెద్దగా నవ్వి, నమ్మాలా నిన్న? ఈ మాటలు నేను చాలా సార్లు విన్నాను. ప్రతిసారి ఇదే పాట పాడుతావు. ఈ రోజు నాకు డబ్బు కావాలి, లేదంటే నువ్వుంటున్న ఈ ఇంటిని నేను తీసుకుంటాను. నా డబ్బులకు బదులుగా ఈ ఇల్లు నాది. తుని పిచ్చుక ఏడుస్తూ, అయ్యో దయచేసి అలా చెయ్యకు. ఈ ఇల్లు కూడా లేకపోతే నేను నా కూతురు ఎక్కడికి వెళ్ళాలి? మా మీద కొంచెం జాలి చూపించు. ఆ జాలి దయ అన్ని అప్పు తీసుకునే ముందే ఆలోచించాలి, ఇప్పుడు కాదు. అవన్నీ నాకు అనవసరం. వారం రోజులు గడువిస్తున్నాను. అప్పు తీర్చకపోతే ఇల్లు ఖాళీ చెయ్యి అని కఠినంగా చెప్పి వెళ్లిపోయింది. ఆ తర్వాత రోజు చోటు చిలుక వచ్చింది. తుని, బాగున్నావా? ఏంటి అలా ఉన్నావు? రాత్రి నిద్ర పట్టలేదా? నీ ముఖం వాడిపోయింది. ఏం చెప్పమంటావు చోటు? నిన్న మహి వచ్చి ఇంటిని తీసుకుంటానని బెదిరించి వెళ్లిపోయింది. నాకేం చెయ్యాలో అర్థం కావడం లేదు. రాత్రంతా అదే ఆలోచన. అయ్యో అలాగా? చాలా కష్టంగా ఉంది నీ పరిస్థితి వింటుంటే. నాకు కూడా బాధగానే ఉంది. కానీ ఏం చేస్తాను చెప్పు? నా పరిస్థితి కూడా బాగాలేదు. అందుకే వచ్చాను. నా డబ్బుల సంగతి ఏం చేశావు? నాకు అర్జెంటుగా డబ్బు అవసరం ఉంది. చోటు, నా దగ్గర ఇప్పుడు ఒక్క పైసా కూడా లేదు. దయచేసి నన్ను అర్థం చేసుకో. మహితోనే పెద్ద సమస్య వచ్చి పడింది. నీ పరిస్థితి బాగాలేకపోతే నాకేంటి? అప్పు తీసుకునేటప్పుడు ఈ ఆలోచన ఉండాలి. సరే, డబ్బులు లేకపోతే పోనీ, ఇంట్లో ఉన్న వస్తువులైనా ఇవ్వు. అదైనా నా అప్పులో కొంత తీరుతుంది అంటూ ఇంట్లోకి చూసింది. అత్త, మా ఇంట్లో ఏమీ లేవు. దయచేసి మమ్మల్ని ఏమీ అనుకో. రాత్రి నేను ఈ మంచం మీద పడుకున్నాను అని భయంగా అంది. నువ్వు ఊరుకోవే, పెద్దవాళ్ళు మాట్లాడుకుంటుంటే మధ్యలో రాకూడదు అని బుజ్జిని కసిరి ఇంట్లో ఉండే మంచాన్ని, కొన్ని మట్టి కుండలను బయటకు లాగింది. అయ్యో చోటు, ఆ మంచం కూడా తీసుకుంటే మేం నేల మీద పడుకోవాలి. ఆ కుండల్లోనే మేం వండుకుంటున్నాం. అయితే నా డబ్బులు ఇవ్వు. అవి ఇవ్వనప్పుడు ఇవి నాకే చెందుతాయి. ఇవి నా అప్పులో సగం కూడా సరిపోవు. మిగతావి తర్వాత వచ్చి తీసుకుంటాను అని చెప్పి వాటిని తీసుకుని వెళ్లిపోయింది. ఇక ఆ ఇంట్లో కూర్చోడానికి కూడా ఏమీ లేదు. తుని పుచ్చి నేల మీద కూర్చొని ఏడుస్తున్నారు. వాళ్ళని చూసి గౌరీ కూడా బాధగా అరిచింది. ఇక మరుసటి రోజు ఉదయం అందరికంటే కఠినమైన లూసీ పావురం వచ్చింది. అది రావడమే పెరట్లోకి వెళ్ళింది. ఏంటితోనే వ్యాపారం బాగా సాగుతున్నట్లుందే. పెరట్లో కూరగాయలు భలే కాసాయి. నా డబ్బులతో మంచి విత్తనాలే కొన్నట్లున్నావు అని వెటకారంగా అంది. లూసీ, దయచేసి నన్ను క్షమించు. నా దగ్గర నీకివ్వడానికి ఏమీ లేదు. ఉన్నవన్నీ పోయాయి. కనీసం నువ్వైనా నా పరిస్థితిని అర్థం చేసుకో. అర్థం చేసుకోవాలా? నేనెందుకు అర్థం చేసుకోవాలి? నేను కష్టపడి సంపాదించిన డబ్బులు నీకు అప్పుగా ఇచ్చాను. దాన్ని తిరిగివ్వడం నీ బాధ్యత. ఏమీ లేకపోతే ఎలా? నేను ఊరికే వచ్చాననుకున్నావా? డబ్బులు లేకపోతే ఈ కూరగాయలన్నీ నావే. వద్దు లూసీ, ఆ కూరగాయలుంటేనే కనీసం మేము పచ్చడి మెతుకులైనా తిని బతుకుతాం. వాటిని కూడా తీసుకుంటే మా గతేంటి? అవన్నీ నాకు తెలీదు అంటూ పెరట్లోని వంకాయలు, టొమాటోలు, బీరకాయలన్నీ తన సంచిలో నింపుకోవడం మొదలుపెట్టింది. కూరగాయలన్నీ తీసుకుని వంటగదిలోకెళ్లి అక్కడున్న గ్యాస్ పొయ్యిని కూడా తీసుకుని, ఇది కూడా నాదే. అప్పు తీర్చలేని వాళ్ళ ఇంట్లో గ్యాస్ పొయ్యి ఎందుకంట అని చెప్పి వెళ్లిపోయింది. ఇప్పుడు వాళ్ళ దగ్గర తినడానికి తిండి లేదు,
వండుకోవడానికి పొయ్యి లేదు. వాళ్ళ ఇంట్లో వాళ్ళవి అని చెప్పుకోవడానికి ఏమీ లేవు. ఉన్నదల్లా ప్రాణానికి ప్రాణమైన గౌరీ ఆవు మాత్రమే. ఇక మనం ఈ ఇంట్లో ఉండలేం, ఎవరొచ్చి ఏమంటారోనని భయంగా ఉంది అంటూ గౌరిని తీసుకుని ఊరి చివరున్న చెట్టు కిందకు చేరుకుంది. ఆ చెట్టు నీడే వాళ్లకు ఇల్లయింది. గౌరీ ఇచ్చే పాలను అమ్ముకుంటూ వచ్చిన కొద్దిపాటి డబ్బులతో కడుపు నింపుకుంటూ అతి కష్టంగా రోజులు గడపడం మొదలుపెట్టారు. ఒకరోజు సాయంత్రం వాళ్ళు చెట్టు కింద కూర్చుని ఉండగా చిచ్చుకాకి అక్కడికొచ్చింది. ఆహా, ఎక్కడ దాక్కున్నారా? ఇల్లు విడిచిపెట్టి పారిపోతే అప్పు తీరిపోతుందనుకున్నావా తుని? చిచ్చు, దయచేసి నన్ను క్షమించు. నా దగ్గర ఏమీ లేదు. ఈ గౌరీ పాలమ్ముకుని నీ అప్పు కొంచెం కొంచెంగా తీర్చేస్తాను. ఇదొక్కటే మాకు ఆధారం. నీ కబుర్లాపు. ఈ ఆవు పాలమ్మి నువ్వు నా అప్పు తీర్చేదెప్పుడో. నాకు నా డబ్బులు ఇప్పుడే కావాలి. నువ్వివ్వలేవు కాబట్టి నీ అప్పుకు బదులుగా ఈ ఆవును నేను తీసుకుని వెళ్ళిపోతున్నాను. చిచ్చు, నా ప్రాణం తీసుకో, కాని గౌరిని మాత్రం తీసుకెళ్లకు. ఇది మా కుటుంబంలో ఒక్కటి. నా కూతురు దాన్ని విడిచి ఉండలేదు అని గుండెలవసేలా ఏడ్చింది. కాని చిచ్చుకాకి మనసు కరగలేదు. బలవంతంగా దాన్ని తీసుకుని వెళ్లిపోయింది. గౌరీ వెళ్తూ వెళ్తూ వెనక్కి తిరిగి తుని పుచ్చిల వైపు దీనంగా చూసింది. ఆ రోజుటి నుండి వాళ్ల జీవితం మరింత దుర్భరంగా మారింది. ఆకాశం కూడా వాళ్ల మీద జాలి చూపలేదు. ఆ రాత్రి పెద్ద గాలివాన మొదలైంది. ఉరుములు మెరుపులు ఆకాశం తుని బుజ్జి ఆ చెట్టు కింద వానలో తడుస్తూ చలికి వణుకుతున్నారు. బుజ్జి పిచ్చుక నీరసంగా, ఆకలి, కడుపులో మంటగా ఉందమ్మా, ఏమైనా పెట్టవా? నా దగ్గర ఏముంది పెట్టడానికి? ఉండు, ఎవరినైనా అడిగి చూద్దాం అని కూతుర్ని తీసుకుని ఆ వానలోనే బయలుదేరింది. ముందుగా లూసీ పావురం ఇంటి తలుపు తట్టారు. లూసీ పావురం తలుపు తీసి, ఎవరు? మీరా? ఈ సమయంలో ఇక్కడికేమొచ్చారు? లూసీ, నా కూతురు ఆకలితో చనిపోయేలా ఉంది. కొంచెం గంజి నీళ్ళైనా ఉంటే పోయవా? పుణ్యం ఉంటుంది. మా ఇంట్లో మీకివ్వడానికి ఏమీ లేదు. అప్పుడు చేసేటప్పుడు ఆలోచించాలి. వెళ్ళండి ఇక్కడి నుండి అని ముఖం మీదే తలుపు వేసేసింది. తర్వాత చోటు చిలుక ఇంటికెళ్లారు. అక్కడ కూడా అదే సమాధానం. ఎవరు వాళ్లకు సహాయం చేయడానికి ముందుకు రాలేదు. చివరికి ఆశలన్నీ చచ్చిపోయాక చిచ్చుకాకి ఇంటి ముందు ఆగారు. చిచ్చు, దయచేసి తలుపు తీ. నా బిడ్డ కోసం అడుగుతున్నాను. కొంచెం అన్నం మెతుకులుంటే పెట్టు. చిచ్చుకాకి తలుపు తీసి వాళ్ళని చూసి అసహ్యంగా ముఖం పెట్టింది. మళ్ళీ ఇక్కడికొచ్చావా? నీకు సిగ్గులేదా? నా డబ్బులు ఎగ్గొట్టి ఇప్పుడు నా ఇంటి ముందే భిక్షం అడుక్కుంటున్నావా? నా ఇంట్లో బిచ్చగాళ్ళకు పెట్టడానికి ఏమీ లేదు. పోండి ఇక్కడి నుండి అంటూ వాళ్ళని బయటికి గెంటేసింది. ఆ తోపుడికి ఆకలితో చలితో నీరసించిపోయిన బుజ్జి పిచ్చుక కళ్ళు తిరిగి అమ్మా అంటూ అక్కడే కుప్పకూలిపోయింది. బుజ్జి, కళ్ళు తెరువు బుజ్జి అంటూ కూతుర్ని ఒడిలోకి తీసుకుని గుండెలవిసేలా ఏడవసాగింది. తుని ఏడుపు పెరట్లో కట్టేసున్న గౌరీ చెవిన పడింది. తన యజమానురాలి ఆర్తనాదాన్ని అది గుర్తుపట్టింది. ఒక్కసారిగా అంబా అని గట్టిగా అరిచి తన మెడకున్న తాడును ఒక్క ఉదుటిన తెంచుకుని తుని బుజ్జిలో ఉన్న చోటికి పరిగెత్తుకుంటూ వచ్చింది. తుని పిచ్చుక ఆశ్చర్యంగా, గౌరీ, నువ్వా? మా కోసం వచ్చావా తల్లి అని అంది. గౌరీ స్పృహలేని బుజ్జి దగ్గర తన పొదుగును బుజ్జి నోటికి అందించింది. తుని ఆ సైగను అర్థం చేసుకుంది. వెంటనే బుజ్జిని గౌరీ దగ్గరకు జరిపి ఆ పొదుగు నుండి పాలను బుజ్జి నోట్లోకి పిండింది. ఆ జీవధారైన పాలు గొంతులోకి వెళ్ళగానే బుజ్జిలో నెమ్మదిగా చలనం వచ్చింది. మెల్లగా కళ్ళు తెరిచింది. తుని కూడా ఆకలితో ఉండడంతో కొన్ని పాలు తాను కూడా తాగింది. ఈ దృశ్యాన్నంతా కిటికీలో నుండి చిచ్చుకాకి చూస్తూనే ఉంది. ఒక మూగజీవి చూపిన ప్రేమ, కరుణ చూసి ఆమె గుండె బరువెక్కింది. నేనెంత కఠినాత్మురాల్ని! నా డబ్బుల కోసం వీళ్ళని ఎంతలా హింసించాను. ఈ ఆవుని నేను అప్పు కింద తీసుకున్నా ఇంకా వాళ్ళ మీద ప్రేమ చూపించేస్తుంది. నాకంటే ఈ జంతువే నయం అని తనలో తాను కుమిలిపోయింది. వెంటనే బయటకొచ్చింది. తుని, నన్ను క్షమించు. నేను డబ్బు వ్యామోహంలో కళ్ళు మూసుకుపోయి ప్రవర్తించాను. నేను మంచినే కాదు, లోపలికి రండి. తుని ఆశ్చర్యంగా ఆమె వైపు చూసింది. ఈ గౌరీ నీది. దీన్ని నీ నుండి వేరు చేసే హక్కు నాకు లేదు. ఈ రోజుది నాకొక గొప్ప గుణపాఠం నేర్పించింది. ముందు మీరు లోపలికొచ్చి అన్నం తినండి అంటూ వాళ్లను తన ఇంట్లోకి తీసుకెళ్ళింది. మరుసటి రోజు ఉదయం
గౌరిని తుని చేతికి అప్పగించింది. తుని, నీ అప్పు గురించి కంగారు పడకు. ముందు నువ్వు నీ కూతురు బాగుండాలి. నువ్వు ఈ గౌరి పాలు అమ్ముకొని నీ కాళ్ళ మీద నువ్వు నిలబడు. నీకు కుదిరినప్పుడే నా అప్పు తీర్చు. ఈ ఆవు నీ ఆకలిని మాత్రమే కాదు, నాలోని అజ్ఞానాన్ని కూడా తీర్చింది. తుని పిచ్చుక కళ్ళల్లో ఆనంద బాష్పాలు. గౌరిని ప్రేమగా కౌగిలించుకుంది. ఆ రోజుటి నుండి తుని మళ్లీ పాలమ్ముకుంటూ కష్టపడి పనిచేసి కొద్ది కొద్దిగా చిచ్చుకాకి అప్పుని తీర్చేసింది. అలా గౌరి వాళ్ళ ఆకలిని తీర్చింది. పక్షుల బతుకమ్మ పండుగ. ఇటీవలే వినాయక చవితి సంబరాలు ఘనంగా ముగిశాయి. ఆ 9 రోజుల పాటు చేసిన పూజలు, పాటలు, ఆటల జ్ఞాపకాలు ఇంకా పక్షుల మనసులో తాజాగా ఉన్నాయి. ఆ ఉత్సాహం తగ్గకముందే మరో పెద్ద పండుగ రానే వచ్చింది. అదే తెలంగాణ సాంస్కృతిక వైభవానికి ప్రతీక అయిన బతుకమ్మ పండుగ. ఒకరోజు సాయంత్రం ఊరి మధ్యలో ఉన్న పెద్ద మర్రి చెట్టు కింద పక్షులన్నీ సమావేశమయ్యాయి. టుని పిచ్చుక, చిచ్చుకాకి, చోటు చిలుక, లూసీ పావురం, మహిగ్రద్ద అందరూ కబుర్లు చెప్పుకుంటూ ఉన్నారు. అమ్మా, వినాయక చవితి హడావిడి నుంచే ఇంకా పూర్తిగా తేరుకోలేదు. అప్పుడే బతుకమ్మ పండుగ వచ్చేసింది. మళ్ళీ పనులన్నీ మొదలు పెట్టాలి. అవును చిచ్చు, నువ్వు చెప్పింది నిజమే. మళ్ళీ బతుకమ్మలు పేర్చాలి, కొత్త పాటలు నేర్చుకోవాలి. ఈసారి మనమందరం కలిసి ఎక్కడ బతుకమ్మ వేడుకలు జరుపుకుందాం. అందరం ఒకే చోట చేస్తే బాగుంటుంది కదా అని తన ఆలోచనను పంచుకుంది. అందరం కలిసి ఒకే చోట అంటే చాలా బాగుంటుంది, కాని అంత పెద్ద బతుకమ్మ పేర్చడానికి చాలా పువ్వులు కావాలి కదా. ఈ మధ్య మన చుట్టుపక్కల అంతగా పువ్వులు కనిపించడం లేదు. ఎక్కడి నుండి తీసుకునొస్తాం అని తన సందేహాన్ని వ్యక్తం చేసింది. ఈ సంభాషణ వింటున్న మహీగ్రద్ద గంభీరంగా ముందుకొచ్చింది. ఆ పువ్వుల గురించి మీరెందుకు ఆందోళన పడతారు? నేనున్నానుగా. రేపు ఉదయాన్నే నేను ఆకాశంలో ఎగురుతూ మన గ్రామానికి దగ్గరలో ఎక్కడెక్కడ పువ్వుల తోటలున్నాయో చూసొస్తాను. మనకు కావలసినవన్నీ పువ్వులు సేకరించుకోవచ్చు. మహి, నీ ఆలోచన చాలా బాగుంది. నువ్వు దారి చూపిస్తే మనమందరం కలిసి వెళ్లి పువ్వులు తెచ్చుకుందాం. అందరం కలిసి పని చేస్తే ఎంత పెద్ద పనైనా సులువుగా అయిపోతుంది. మనం ఊరి మధ్యలో ఉన్న ఖాళీ స్థలంలోనే బతుకమ్మను పెట్టి ఆడుకుందాం. అప్పుడు పిల్లలకు కూడా ఆడుకోవడానికి విశాలంగా ఉంటుంది. వారి సంభాషణను దగ్గర్లో ఆడుకుంటున్న బుజ్జి పిచ్చుక, చిన్నుకాకి, బన్ను చిలుక విన్నారు. వెంటనే ఉత్సాహంగా వాళ్ళ దగ్గరికి పరిగెత్తుకుంటూ వచ్చారు. మేము కూడా పువ్వులు తేవడానికని వస్తాము. నేను చాలా పువ్వులు తెస్తాను అంటూ గెంతులు వేసింది. అవునుతో, నేను రంగురంగుల పువ్వులను ఏరి తెస్తాను. మన బతుకమ్మ అందరికంటే అందంగా ఉండాలి అని అన్నాడు. పువ్వులు తేవడానికి వెళ్ళడం అంటే నాకు చాలా ఇష్టం. అడవిలో తిరుగుతూ పువ్వులు సేకరించడం ఎంత సరదాగా ఉంటుందో. పిల్లల ఉత్సాహాన్ని చూసి పెద్దవాళ్ల ముఖాల్లో నవ్వులు విరిశాయి. సరే సరే, మీరందరూ కూడా రావచ్చు, కాని అల్లరి చేయకుండా జాగ్రత్తగా ఉండాలి. పెద్దవాళ్ల మాట వినాలి అని పిల్లలకు ప్రేమగా చెప్పింది తుని. ఆ రోజు సాయంత్రం అందరూ కలిసి బతుకమ్మ పండుగను ఘనంగా జరపాలని బాగా నిర్ణయించుకున్నారు. మరుసటి రోజు ఉదయాన్నే పువ్వుల సేకరణకు వెళ్లాలని తీర్మానించుకుని తమ ఇళ్లకు బయలుదేరారు. ఇక మరుసటి రోజు ఉదయం సూర్యుడు ఇంకా పూర్తిగా కళ్ళు తెరవకముందే పక్షుల గ్రామంలో సందడి మొదలైంది. అందరూ ఉత్సాహంగా నిద్రలేచి పువ్వులు తెచ్చుకోవడానికని సిద్ధమయ్యారు. మహీగ్రద్ద చెప్పినట్టే ఆకాశంలోకి ఎగిరి పువ్వులు ఎక్కువగా ఉన్న ప్రదేశాలను గుర్తించి వచ్చింది. అందరూ 2 బృందాలుగా విడిపోయారు. మొదటి బృందంలో చిచ్చుకాకి, చోటు చిలుక ఇంకా పిల్లలు బుజ్జి, చిన్ను, బన్ను ఉన్నారు. వాళ్ళు గ్రామానికి దగ్గరలో ఉన్న అడవి వైపు బయలుదేరారు. పిల్లలు దారి పొడవునా ఒకరితో ఒకరు పోటీ పడుతూ నేను ఎక్కువగా పువ్వులు తెస్తాను అని పరిగెడుతున్నారు. ఒరే చిన్నగా, అంత వేగంగా పరిగెత్తకో, కింద పడిపోతావు, జాగ్రత్త అని అరుస్తూనే ఉంది. అడవిలోకి ప్రవేశించగానే వాళ్ల కళ్ళు ఆశ్చర్యంతో పెద్దవయ్యాయి. నేల మీద రంగురంగుల పూల తివాచి పరిచినట్లుంది. వావ్, ఇవన్నీ తంగేడు పువ్వులేనా? ఎంత పచ్చగా అందంగా ఉన్నాయో అంటూ ఆనందంగా వాటిని తన బుట్టలో వేసుకోవడం మొదలుపెట్టింది. ఎటువైపు చూడండి, గొనుగు పువ్వులు ఎంత తెల్లగా మెరిసిపోతున్నాయో అంటూ అటువైపు పరిగెత్తాడు.
నాకు ఎర్రగా ఉన్న కట్ల పువ్వులు దొరికాయి అని గట్టిగా అరిచాడు. చోటు చిలుక పిల్లలకు ఏ పువ్వులు బతుకమ్మకు అందాన్నిస్తాయో వివరిస్తూ వాళ్లకు సహాయం చేస్తుంది. బతుకమ్మకు తంగేడు పువ్వులే ప్రాణం. అవి లేకుండా బతుకమ్మ సంపూర్ణం కాదు. గునుగు, కట్ల పువ్వులు దానికి మరింత అందాన్నిస్తాయి అని చెబుతూ పువ్వులు కోయడంలో నిమగ్నమైంది. ఇక రెండవ బృందంలో తుని పిచ్చుక, లూసీ పావురం, మహీగ్రద్ద ఉన్నారు. వాళ్ళు నది ఒడ్డున పొలాల గట్ల వెంబడి ఉన్న పువ్వుల కోసం వెళ్లారు. తుని, నేను పైనుంచి చూశాను. ఆ రైతు పొలం గట్టు మీద గుమ్మడి తీగ బాగా అల్లుకుని ఉంది. దానికి పసుపు పచ్చని గుమ్మడి పువ్వులు చాలా ఉన్నాయి. అవునా? పదండి, అటువైపు వెళ్దాం. బతుకమ్మ పైన గౌరమ్మగా పెట్టడానికి గుమ్మడి పువ్వు తప్పనిసరి కదా. అలాగే నదిలో తామర పువ్వులు కూడా ఉంటే బావుండు. తామర పువ్వులా? అద్భుతంగా ఉంటుంది. మన బతుకమ్మ ఎంతో ప్రత్యేకంగా కనిపిస్తుంది అని ఉత్సాహంగా అంది లూసీ పావురం. వాళ్ళు పొలం కట్టు మీదున్న గుమ్మడి పువ్వులను, బీర పువ్వులను జాగ్రత్తగా కోసుకున్నారు. ఆ తర్వాత నది దగ్గరికి వెళ్లి అందమైన తామర పువ్వులను, కలువ పువ్వులను సేకరించారు. అందరూ కలిసి ఆనందంగా పాడుకుంటూ గ్రామం వైపు బయలుదేరారు. అందరూ ఊరి మధ్యలో ఉన్న ఖాళీ స్థలానికి చేరుకున్నారు. పువ్వుల పుట్టలను కింద దించగానే ఆ ప్రాంతమంతా ఒక అందమైన పూలవనంలా మారిపోయింది. పెద్ద పక్షులన్నీ బతుకమ్మ పేర్చడానికి సిద్ధమయ్యాయి. ఇక పిల్లలు ఆసక్తిగా వాళ్ల చుట్టూ చేరారు. తుని పిచ్చుక ఒక పెద్ద తాంబూలం తీసుకుని దానిపై పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టింది. పిల్లలు, ఇట్రండి, బతుకమ్మ ఎలా పేర్చాలో నేర్పిస్తాను, జాగ్రత్తగా చూడండి అని పిలిచింది. అందరూ కలిసికట్టుగా పనిచేయడంతో కొద్దిసేపట్లోనే 7 అంతస్తుల పెద్ద బతుకమ్మ సిద్ధమైంది. దానిపై చివరగా ఒక అందమైన తామర పువ్వును పెట్టి దాని మధ్యలో పసుపుతో చేసిన గౌరమ్మను ఉంచారు. దానిపై ఒక ప్రమిద పెట్టి దీపం వెలిగించారు. ఆ దీపపు కాంతిలో రంగురంగుల పువ్వులతో మెరిసిపోతున్న బతుకమ్మను చూసి అందరి మనసులు ఆనందంతో నిండిపోయాయి. ఇక సాయంత్రం గ్రామంలోని పక్షులన్నీ బతుకమ్మ పేర్చిన ప్రదేశానికి చేరుకున్నాయి. ఆహా, బతుకమ్మ ఎంత అద్భుతంగా ఉందో! మనందరి కష్టం ఫలించింది. ఇంకా ఆలస్యం ఎందుకు? పాటలు మొదలు పెడదాం. అందరికంటే మధురమైన గొంతున్న లూసీ పావురం బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో, బంగారు బతుకమ్మ ఉయ్యాలో అంటూ పాటనందుకుంది. వెంటనే మిగతా పక్షులన్నీ గొంతు కలిపాయి. అందరూ బతుకమ్మ చుట్టూ చేరి చప్పట్లు కొడుతూ నెమ్మదిగా అడుగులేస్తూ ఆడటం ప్రారంభించారు. వినాయక చవితి డాన్స్ కంటే ఇదే చాలా బాగుంది అని అరుస్తూ గట్టిగా చప్పట్లు కొడుతున్నాడు చిన్నుకాకి. ఇంకా వేగంగా ఆడటం పదండి అంటూ తన స్నేహితులను ఉత్సాహపరిచింది బుజ్జి పిచ్చుక. బన్న చిలుక పెద్దవాళ్ల అడుగులను చూసి వారిలాగే ఆడడానికని ప్రయత్నిస్తున్నాడు. తుని, చిచ్చు, చోటు తమ పిల్లలు సాంప్రదాయాన్ని ఇంత ఆనందంగా జరుపుకోవడం చూసి మురిసిపోతున్నారు. కొంతసేపు ఆడి అలసిపోయిన తర్వాత అందరూ కలిసి సరదాగా ఆటలాడారు. ఆ ప్రదేశమంతా నవ్వులతో, కేరింతలతో, పాటలతో నిండిపోయింది. ఆ రాత్రి పక్షుల గ్రామం ఆనందపు వెలుగులతో ప్రకాశించింది. చాలాసేపు ఆడి పాడిన తర్వాత బతుకమ్మ నిమజ్జనం చేసే సమయం ఆసన్నమైంది. అందరి ముఖాల్లో ఆనందంతో పాటు కొద్దిగా దిగులు కూడా కనిపించింది. పదండి పదండి, మన గౌరమ్మను గంగమ్మ ఒడికి పంపే సమయం వచ్చింది. పక్షులన్నీ కలిసి జాగ్రత్తగా బతుకమ్మని ఎత్తుకుని ఊరేగింపుగా నదివైపు బయలుదేరాయి. దారి పొడవునా పోయిరావమ్మ బతుకమ్మ, పోయిరావమ్మ బతుకమ్మ, మళ్ళీ వచ్చే ఏడాది మమ్మల్ని చూడరావమ్మ బతుకమ్మ అంటూ వీడ్కోలు పాటలు పాడుతున్నారు. నది ఒడ్డుకు చేరుకున్నాక అందరూ బతుకమ్మకు నమస్కరించుకున్నారు. బుజ్జి పిచ్చుక కొంచెం బాధగా, బతుకమ్మ నీళ్ళల్లో వెళ్ళిపోతుంది. తుని పిచ్చుక తన కూతుర్ని దగ్గరకు తీసుకుని, అవునమ్మా, గౌరమ్మ తల్లి మన కష్టాలన్నీ తనతో పాటు తీసుకునెళ్తుంది. మళ్ళీ వచ్చే సంవత్సరం మనందరికీ సంతోషాన్ని, సిరి సంపదలను తీసుకుని తిరిగి వస్తుంది. మనం బాధపడకూడదు, సంతోషంగా వీడ్కోలు పలకాలి అని చెప్పింది. అందరూ తమ బతుకమ్మలను నెమ్మదిగా నది నీటిలో జారవిడిచారు. నది ఒడ్డున చల్లని గాలి వీస్తూ ఉండగా అందరూ ఒకచోట కూర్చున్నారు. పండుగలో చివరి అంకమైన సద్దుల విందు కోసం అందరూ తమ ఇళ్ల నుండి తెచ్చుకున్న పదార్థాలను బయటకు తీశారు.
నేను వేడివేడి జొన్న రొట్టెలు వంకాయ కూర తెచ్చాను. అందరూ రుచి చూడండి. నేను చేసిన పులిహోర బెల్లం పరమాన్నం ఇక్కడున్నాయి. అందరి కోసం నా ప్రత్యేకమైన బొబ్బట్లు తెచ్చాను అంటూ అందరికీ పంచిపెట్టింది. లూసీ పావురం తాను సేకరించిన తీయని పండ్లను అందరికీ ఇచ్చింది. రోజంతా ఆడి పాడిన పిల్లలు ఆకలితో ఉన్నారు. చోటు అత్త, ఈ పులిహోర చాలా రుచిగా ఉంది, నాకింకొంచెం పెట్టవా అని అడిగాడు. ఈ బొబ్బట్లు ఎప్పుడూ అద్భుతంగా ఉంటాయి అని మెచ్చుకుంది. అందరూ ఒకరికొకరు వడ్డించుకుంటూ పండుగ ఎంత బాగా జరిగిందో మాట్లాడుకుంటూ కలిసికట్టుగా భోజనం చేశారు. ఆ విందు వాళ్ళ భోజనాన్ని పంచుకోవడమే కాదు, వాళ్ళ ప్రేమను, ఐక్యమత్యాన్ని కూడా పంచుకుంది. భోజనాలు పూర్తయ్యాక అందరూ తమ ఇళ్లకు బయలుదేరారు. ఈ బతుకమ్మ పండుగ వాళ్ళ మధ్య బంధాన్ని మరింత బలోపేతం చేసింది.